హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ పని, ఆ పని అని చెప్పి చూస్తున్న ఈ జనరేషన్‌లో ఇది అంటే ఏ చిన్న పని, ఏ వర్క్ అయినా గూడా చేస్తూ ఇప్పుడు షోస్ చేస్తూ అండ్ యాంకరింగ్ గూడా చేశారనమాట. వారెవరో గాదు, జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. వారి లైఫ్ స్టైల్‌ని మనం తెలుసుకుందాం. హాయ్ అక్క. హాయ్ రా! నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ మా. యాహ్! దేవుడి దయ వల్ల. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందక్క ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అంటే చిన్నప్పుడు నాకు ప్యాషన్ ఉండేది. మా మదర్ వచ్చేసి నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించారు ఓకే. చిన్నప్పుడు. హుహుహు. మాక్సిమం నేను సిక్స్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ ఎండింగ్ నుంచి నైన్త్ క్లాస్ వరకి అలా చేశాను. సో, హ్మ్. ఆ టైంలో నాకు యాక్టింగ్ అంటే అంటే ఆన్ క్యామ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం ఉండేది. ఓకే. ఓకే. సో, అట్లా అప్పుడు నాకు స్టార్ట్ అయ్యింది. హుహుహు. అదెక్కడో లోపల ఉండడం అనేది ఈరోజు నేను ఈ హుహు. షోస్ చేయడానికి ఒక రీజన్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ షో ఎలా మీకు వచ్చింది అంటే ఆఫర్? ఈ షో వచ్చేసి నేను కండ్రాతి చందు అన్నయ్య అని చెప్పేసి యోధా వాళ్ళ ఫాదర్. ఓకే. యోధా మనందరికీ పరిచయం. హ్మ్. 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 అందరికీ తెలుసు. సో, అన్నయ్య వాళ్ళేంటంటే వాళ్ళది ఖమ్మం అక్కడ హౌస్ ఉంది. ఖమ్మమే అన్నయ్య వాళ్ళది కూడా. హుహుహు. ఇన్‌స్టాలో ఒకసారి కామెంట్ అంటే పోస్ట్ పెట్టారు. లోకల్‌గా సరౌండింగ్స్‌లో ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాకొకసారి కలవచ్చు. ఇట్లా మెసేజ్ చేయండి. మీ నంబర్ పెడితే మేము కాంటాక్ట్ అవుతాము. ఇలా మేము ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే క్రియేట్ చేయగలుగుతాము వాళ్ళకి. ఒక ఓకే. ఆపర్చునిటీ అయితే ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి అని జెప్పేసి. సో, నేనలా అన్నయ్యని అప్రోచ్ అయ్యాను. హ్మ్. అలా పరిచయమైన ఆ జర్నీ అన్నయ్యకి నా బిహేవియర్ గానీ, నా డిసిప్లిన్ గానీ, నాకున్న ఇంట్రెస్ట్ గానీ, యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఇక అన్నయ్య నాకు ఓన్‌గా అయిపోయారు. ఫస్ట్ చందు గారు అలాగే పిలిచేది. తర్వాత తర్వాత అన్నయ్య ఉండే విధానంతో నాకు నేను అన్నయ్య అని పిలుస్తాను. నాకు బ్రదర్ ఉన్నారు. కానీ మిమ్మల్ని అన్నయ్య అని పిలిస్తేనే నాకు ఆ ఫీల్ అనేది పోతది. సో, ఇప్పటి నుంచి అలాగే పిలుస్తానంటే, ఓకే రా! అదేం లేదు నాకు అందరూ సిస్టర్సే అని చెప్పేసి ఇగ అప్పటినుంచి అన్నయ్యతో స్టార్ట్ అయ్యి ఒక 5, 6 ఇయర్స్ జర్నీ నాది. అన్నయ్య ద్వారానే ఇప్పటికి నాకు ఈ మాస్ జాతర కామెడీ షోలనేది నాకు అవకాశం వచ్చింది. హుహుహు. దానికి ఆడిషన్స్ తీసుకున్నారు ఓకే. అసలైతే. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో, హ్మ్. మేము ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కూడా కాదు. నా ఇన్‌స్టా పేజ్ కూడా అప్పుడు అంత లేదు రీచ్. ఒక హుహుహు. 5,000 దగ్గరలో ఉందంతే. ఓకే. సోషల్ మీడియా నేను ఎక్కువ యాక్టివ్ ఉండను. నేను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అన్నీ ఇంట్రెస్ట్ నా ఫ్రీ టైమ్‌లో చేసేదాన్ని. హుహుహు. కానీ ఎక్కువ ఇన్‌స్టాలో అట్లా ఉండేదాన్ని కాదనమాట. కొన్ని సిట్యుయేషన్స్ గానీ, దానివల్ల నేనున్న వర్క్‌లో, బిజీలో నాకంత దాని మీద పెడితే ఏంటంటే, దాని మీదకే పోతది మైండనేది. అవును. ఇప్పుడు అడిక్ట్ అయిపోతారు. సో, నేనట్లా అడిక్ట్ అవ్వడం అనేది నాకిష్టం ఉండేది కాదు. సో, నేనలా పెట్టుకునేదాన్ని కాదు. హ్మ్. సార్ వాళ్ళు "అన్నయ్య ఇలా నా తరపున నేను సెలెక్ట్ చేసుకున్న ఒక 4, 5 మెంబర్స్ ఉన్నారు. మీరు చూడండి బాగా చేస్తారని" చెప్పేసి నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ వేరే గూడా ఉన్నారు. సో, అలా అన్నయ్య చెప్పడము, నేనిక్కడికి హైదరాబాద్ వచ్చి సార్‌కి ఆడిషన్ ఇవ్వడము, ఆయన సెలెక్ట్ చేయడము, తర్వాత నా స్టోరీ వినడం, ఆయన ఇంకా అసలు చాలా ఇన్‌స్పిరేషన్ అయిపోయి నాకు ఆపర్చునిటీ ఇవ్వడము. ఏదైతే అన్నయ్య నా మీద నమ్మకం పెట్టుకున్నారో అది పోగొట్టుకోకుండా షోలో సెలెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత ఇంగ అలా జర్నీ షోలో స్టార్ట్ అయ్యింది. కానీ హ్మ్. అది ఈజీగా ఇంత తొందరగా నేను ఇంత హైప్ అవుతా అనేసైతే అనుకోలేదు. దీనికి రీజన్ వచ్చేసి సురేష్ సునీల్ సారు హుహు. డైరెక్టర్ గారు. ఓకే. ఆయన నాకిచ్చిన మాట ఏదైతే ఉందో అది చేశారు. అండ్ అన్నయ్య ద్వారా నాకిది రావడం కాబట్టి చందన్నయ్యని గూడా ఎప్పుడూ నేను వదిలిపెట్టను. చాలా అంటే చాలా మంచి వ్యక్తి చందన్నయ్య. హ్మ్. అలా స్టార్ట్ అయిందిరా. అండ్ అక్క మీరు న్యూస్ రిపోర్టర్ అని గూడా విన్నాము. న్యూస్ ఛానెల్‌లో వర్క్ చేశారంట. అసలు ఆ యెస్. జర్నీ నుంచెల్లి ఇది ఎలా అసలు? అంటే ఆ జర్నీ ఎలా ఉండేది? అంటే నేను యాక్చువల్లీ నాకు 10థ్ క్లాస్‌లోనే మ్యారేజ్ అయిందన్న. హుహుహు. నాకు డాన్సర్ అవ్వాలని అప్పుడు ఉండేది. మా ఓకే. మమ్మీకి కూడా ఇంట్రెస్ట్ నాకుందని చెప్పేసి తను ఫ్రూట్స్ అమ్మ కూడా పండ్ల వ్యాపారం. అంటే హుహుహు. 4 చక్రాల బండి ఇప్పుడు పండ్లు అమ్ముతారు గదా! ఓకే. ఆ! సో, అమ్మ అప్పట్లో అది. నా ఫాదర్ కూడా చిన్నప్పుడే చనిపోయారు. మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము. సో, అంత స్ట్రగుల్ ఫేస్ చేసినా మా అమ్మ నన్ను ఇంగ్లీష్ మీడియం చదివిచ్చింది. నాకున్న నాలెడ్జ్‌కి కొంచెం అలా ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నాను. సో, ఈ తెలుగు మీడియం చదివా అండ్ అట్ ఎ టైమ్ సెవెంత్ నుంచి 10థ్ వరకు ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసింది. సెవెంత్ హుహుహు. వరకు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూలు. తెలుగు మీడియమే. అందులో మాకు మాధవలిత టీచర్ అని నా ఫేవరెట్ అనమాట. ఓకే. నేను ఆమెకి చాలా ఫేవరెట్. నేను యాక్టివ్‌గా ఇప్పుడు కల్చరల్ యాక్టివ్స్ చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్‌కి డాన్స్ అంటే అది నాకు టచ్ ఉంది కాబట్టి వాళ్ళకి నేర్పించడము, గ్రూప్ ఫార్మ్ చేయడం గానీ, మెయింటైన్ చేయడం గానీ అంతా నేను బాగా యాక్టివ్‌గా చేసేదాన్ని. సో, అలా నాకు ఇట్లా టీచర్స్ నాకు ఫ్యాన్స్ ఉన్నారనమాట.
సో, ఆ మేడం తీసుకెళ్ళి వాళ్ళది సెంచరీ పబ్లిక్ స్కూల్ అని ఖమ్మంలో ఉంటుంది జమ్మిబండ బజార్‌లో. హుహుహు. ఆ మేడమే నేను చదివించుకుంటాను. నువ్వు నువ్వు ఇంత కట్టకపోయినా పర్లేదు. ఎంతో కొంత కట్టు. ఫీజు గురించి ఏం భయపడకు. నేను తగ్గిస్తానని చెప్పేసి సెవెంత్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మా మేడం తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్‌లో జాయిన్ చేశారు. తన ఓకే. ద్వారా. ఓహోహో! ఇంగ్లీష్ మీడియం నేను ఎలా చదువుతాను మేడం అది ఇది అంటే, "ఏం కాదు చదివేస్తావు నీకేం భయం లేదు. నీకు కావాలంటే నీకు ట్యూషన్స్ చెప్తాను నేను ఈవినింగ్ టైమ్‌లో. నా దగ్గరికి రా ఇంటికి పోయి ఏం చేస్తావు" అది ఇది అని చెప్పి అట్లా చదివిచ్చేవాళ్ళు. సో, ఆ ఇంట్రెస్ట్ అనేది సడెన్‌గా మ్యారేజ్ అవ్వడము, మా అమ్మ కూడా సింగిల్ పేరెంట్ అవ్వడం వల్ల 10థ్ స్టార్ట్ అయ్యి ఒక 3 మంత్స్ అయింది 10థ్ క్లాస్. సడెన్‌గా మ్యారేజ్ చేయడం అసలు అనుకోకుండానే జరిగిపోయింది. మ్యారేజ్ తర్వాత 2011 అంటే 2003లో నాకు మ్యారేజ్ అయింది. 2011 మా హస్బెండ్ ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పటికి నాకు ముగ్గురు పాపలు. చిన్న పాప 2½ ఇయర్స్. సో, ఆయన చనిపోయిన తర్వాత అప్పటికింక నాకు డ్రీమ్స్ అవి ఇవి ఏం తెలీదు. ఏం లేవిగ. ఆ లైఫ్ ఎటుపోతుందో గూడా ఆ టైంలో తెలీదు. ఆహా! ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇది సిట్యుయేషను. అమ్మ చెప్పింది. ఓకే. చేసుకోవాలి. సరే చేసుకుంటున్నాం. ఇదే తప్ప నాకంత తెలీదు. నాకంత తెలివి గూడా లేదు బేసిక్‌గా. ఇప్పటికి లేదని అంటారు మా అమ్మ, మా తమ్ముడు. సో, అలా చేసుకోవడము, అది జరగడము, అసలు మ్యారేజ్ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? అత్త, అసలు నాకు కనీసం టీ పెట్టడం తప్ప వంట గూడా రాదు ఆ టైంలో. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మ్యారేజ్ 2011లో ఆపాను. అప్పటికి వీళ్ళు ముగ్గురున్నారు. సో, ఆ తర్వాత 1 ఇయర్ నేను డిప్రెషన్‌లో ఉండి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళా. మళ్ళీ ఆ టైంలో మా అమ్మ కాపాడకపోతే నేను చనిపోయేదాన్ని. 1 డే లేట్‌లో. కానీ అమ్మ నాకు అందరికీ ఒక లైఫ్ ఇస్తుంది అమ్మ. ఒక్కసారే కంటుంది. కానీ నాకు మా అమ్మ రెండోసారి గూడా పునర్జన్మనిచ్చింది. అమ్మ లేకపోతే ఆ రోజు చనిపోయేదాన్ని. ఇంట్లో ఉన్న వస్తువులతో సహా వాళ్ళు అప్పటి వరకు అప్పుడప్పుడే సెట్ అవుతున్నారు. కా కూడబెట్టుకుంటున్నారన్నా కానీ మొత్తం ఒక 2, 3 లక్షల దాకా ఖర్చు పెట్టి అంటే ఆ స్టేజ్‌లో వాళ్ళకదెక్కువ. అమ్మకి కూడా ఎనక బ్యాక్ సపోర్టే లేదు. ఇప్పుడు నాకన్నా తమ్ముడు, అమ్మ సపోర్టు. అప్పుడు అమ్మకసలు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఇట్లా రోడ్డు మీద వదిలేసారనమాట ఆ టైంలో. మమ్మల్ని ఫుట్‌పాత్ మీద ఉంచేసి అమ్మ పెయింటింగ్ పనికెళ్ళి ఆ వచ్చిన రూ. 50 అప్పట్లో వాళ్ళ ఏజ్‌లో 50, 100 వస్తే అది ఎక్కువ రూ. 1000తో సమానం. అలా తీసుకొచ్చి మాకలా ఫుడ్ పెట్టి ఒక 1 వీక్ వరకు అలా నడిపిచ్చి, తర్వాత ఒక చిన్న ఇల్లు తీసుకోవడము అలా అలా చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా మాకు ఆహ్, అంటే ఒక డిగ్నిటీ అనేది మిస్ అవ్వలేదు. మాకు ఆ వేలోనే పంపించింది. సో, నాకదే అలవాటయింది ఫస్ట్ చిన్నప్పటి నుంచి. నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి మేము ముగ్గురం అనమాట. మాకెక్కడ గూడా వల్గర్‌గా గానీ, వేరే అంటే ఫాదర్ లేరు గదా! వీళ్ళ అమ్మ ఇది చేస్తుంది గదా! ఎట్లా ఉంటారు జనరేషన్ యాహ్! తెలుసు గదా! ఇంటి అవును. పక్కన అట్లా ఏది ఉండేది గాదు. ఒక సిస్టమాటిక్‌గా భయం మా అమ్మ ఇప్పటికి స్టిల్ మా అమ్మంటే నాకు భయం. మా అమ్మకి ఎదురు అస్సలు మాట్లాడను నేను ఇప్పటికి కూడా. సో, అలా ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ దగ్గరికొచ్చి నేనెప్పుడైతే మళ్ళీ నేను రెండోసారి ఇలా బ్రతికానో ఆ టైంలో అన్నీ నాకు గుర్తొచ్చి, ఇది కాదు లైఫు ఇది. సో, నన్ను ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళు ఎవరెవరైతే వదిలేసారో, ఎవరైతే ఏ మాటలన్నారో, అవన్నీ మైండ్‌లో పెట్టుకొని, నేను బ్రతికినంత కాలం మా అమ్మ నన్ను బ్రతికిచ్చింది గాబట్టి, దానికి నేను వాల్యూగా నా లైఫ్‌ని చేసుకోవాలి. నా పిల్లలకి అంతే వాల్యూగా ఉంచుకోవాలి అని ఆ క్షణం డిసైడ్ అయ్యాను. ఆ టైంలోనే ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను టెలికాలింగ్ వర్క్ చేశా. ఓకే. ఈనాడు క్లాసిఫైడ్ దాంట్లో చూసి ఇంటర్వ్యూకెళ్ళి కృష్ణారావు గారని సార్ నాకాయన ఫస్ట్ గురువుగారు. స్టిల్ హ్మ్. ఇప్పటికి నాకాయన గురువుగారే. ఎప్పుడన్నా ఏమన్నా సజెషన్స్ ఏమన్నా అర్థం కాకపోతే చేయకపోతే ఆయనకి కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు నాకు అంటే 2013 ఎండింగ్‌లో జూలైలో అనుకుంటా సార్ దగ్గర జాయిన్ అయ్యా నేను. 2000 అంతే. ఆయన ఓకే. బర్త్‌డే తర్వాత హుహుహు. అప్పుడు జాయిన్ అయ్యాను ఖమ్మంలో. రియల్ ఎస్టేట్ అది గూడా. రియల్ హుహుహు. ఎస్టేట్. అంటే కమిషన్ బేస్ చాలా ఉంటది ఇన్‌కమ్. తెలుసు ఓకే. మనందరికి. హ్మ్. ఆ టైంలో నాకు మంత్లీ ఒక 2 ఫ్లాట్స్ చేస్తే నాకింత కమిషన్ ఇస్తా అని చెప్పినా, నాకు కమిషన్ ఒద్దు సార్. ఎందుకంటే దానికోసం నేను ఎక్కువ స్ట్రగుల్ పడాల్సొస్తది. నాకెవరు తెలీదు. సర్కిల్ తెలీదు. నేనిప్పుడే బయటికొచ్చాను. సో, నాకు సాలరీ బేసే కావాలి. నేను కాల్స్ లీడ్ ఫాలో అప్ చేస్తాను. మంత్లీ 2 సేల్స్ కంటే ఎక్స్‌ట్రా అయితే దానికి నాకు ఇన్సెంటివ్ లాగా ఇవ్వండి సార్ ఎంతో కొంత మీ ఇష్టం అని చెప్పేసి అలా మాట్లాడుకొని, ఆ 6 ఇయర్స్ నేను దాంట్లో కంటిన్యూ చేశాను. హుహుహుహు. 6 ఇయర్స్ చేస్తూ, అది చేస్తూనే సిస్టమ్ వర్క్ నేర్చుకున్నాను. మెట్మా అని చెప్పేసి మోడీ గారు ఫస్ట్ లాంచ్ చేశారు. చేశారు. ఆ! గవర్నమెంట్ నుంచి హాలిడేస్‌లో సమ్మర్ హాలిడేస్ రాగానే కోర్స్ ఉండేది. ఆ! ఫ్రీ కోర్స్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. సో, అలా నేను దాంట్లో అది కూడా పేపర్‌లో చూసి జాయిన్ అయ్యాను. జాయిన్ ఓకే. అయ్యి అందులో ఎక్సెల్ గాని, మినిమమ్ బేసిక్ సిస్టమ్ వర్క్ అది నేర్చుకున్నాను. వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళని వదిలిపెట్టకుండా ఆ జాబ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే ఇప్పిస్తా అని చెప్పానంటే, వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళెమ్మటే ఒక 1 మంత్, 2 మంత్స్ అలా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ
ఇది రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కాల్స్ చేస్తూ మాట్లాడుకుంటున్నాను. సో, హుహుహు. దానికి ఏంటంటే మనం కాల్ ఫాలో అప్ చేసి సాటర్‌డే, సండే లీడ్స్ వాళ్ళకి ఫాలో అప్ అంటే కస్టమర్స్ ఉంటే చాలు. మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఎప్పుడు కాల్ చేస్తున్నాం అనేది దీనికి ఉండేది గాదు. సో, మనం వేరే వర్క్ చేస్తూ గూడా ఇది చేసుకోవచ్చు. సో, దాన్ని అలా పక్కన పెట్టుకొని అలా హోల్డ్ చేసుకున్నాను. ఇన్‌కమ్‌కి ఇబ్బంది గాకుండా. వీళ్ళ ముగ్గురు అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూలే. ఖమ్మంలోనే. ముగ్గురిని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివిచ్చాను. అక్కడే జాయిన్ చేశాననమాట. మాంటిసరీ స్కూల్ అని జెప్పేసి మామిళ్ళగూడలో ఉంటది. హుహు. అందులో గూడా ప్రిన్సిపల్ వరలక్ష్మి మేడం చాలా ఫేవర్ అనమాట నాకు. నా స్టోరీ ఆమె కన్సల్ట్ చేశారు. నాకు ఫీజు గూడా పిల్లలకి కొంచెం చూసి తీసుకోవడం, టైంకి పే చేయకపోయినా కొంచెం నన్ను అడ్జస్ట్ చేయడం అలా ఇచ్చారనమాట నాకు. నా సిట్యుయేషన్ తగ్గట్టు. సో, ఆ టైంలో నేనది వాళ్ళ ద్వారా వాళ్ళిచ్చిన ఆపర్చునిటీ ఏదైతే నేను కన్సల్టెన్సీ జాయిన్ అయ్యానో, వాళ్ళు మహేంద్ర షోరూమ్‌కి ఇంటర్వ్యూకి పంపిచ్చారు. హుహుహు. ఆటోమొబైల్ ఓకే. కార్స్‌ది ఓహ్! ఖమ్మంలో. హుహు. గోపాలపురంలో ఉంటుంది. సో, ఇంటర్వ్యూకైతే పంపిస్తున్నాం అమ్మ. సెలెక్ట్ అవ్వడం అనేది, అవ్వకపోవడం అనేది మీ ఇష్టం అది. మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు అని చెప్పేసి అన్నారు. సరే ఓకే. ఇంటర్వ్యూకైతే పంపిస్తున్నారు గదా! నా అదృష్టం ఉంటే నేను సెలెక్ట్ అవుతానులెండి. ఇదైతే ఇప్పిస్తున్నారు కదా! చాలులే అనుకోని వెళ్ళాను. ఫస్ట్ అటెంప్టే అయిపోయాను. సెలెక్ట్ అయ్యాను ఇంట్రెస్ట్. సార్ తీసుకున్నారు. సీఆర్ఎం ఇచ్చారు. కస్టమర్ రిలేషన్ మేనేజర్ అని చెప్పేసి సర్వీస్ సెక్షన్‌లో. హుహుహు. అప్పుడు స్టార్టింగ్ 6,000 ఓహ్! ఓకే. సాలరీ. ఆ ఓకే. 6,000 ఇటు రియల్ ఎస్టేట్ చేసేదానికి నాకు 5,500 వచ్చేది. హుహుహు. సో, ఫస్ట్ సాలరీ ఏదైతే నాకు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు వచ్చిందో, దాంతో లేడీ బర్డ్ సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి తీసుకున్నాననమాట. ఓహ్! అప్ ఓకే. అండ్ డౌన్ చార్జెస్ అవుతున్నాయి. దానికే పోతున్నాయి. మళ్ళీ వచ్చేది తక్కువ కదా సాలరీ. ఇలా అవునవును. ఫీజెస్ అవి ఉంటాయి. అమ్మ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు నాకు పెట్టుకునేది, చూసుకునేది, హెల్ప్ చేసేది. బట్ ఎంతైనా మన ఇన్‌కమ్ మనకు కూడా ఉండాలి కదా! ఎంత తల్లి, తండ్రి అయినా సరే, ఎంత ఎగ్జాక్ట్‌లీ. రక్త సంబంధమైన హ్మ్. ఒకానొక టైంలో ఒక సిట్యుయేషన్‌లో మనకి మాటలనేవి వస్తాయి. అది యాహ్! కామన్ ఎవరింట్లో అయినా. సో, నా ఇన్‌కమ్ గూడా నాకుండాలి గాబట్టి ఇటు మల్టీ పర్పస్‌గా ఇది, అటు షోరూమ్ వర్క్ చేసుకొని ఆఫ్టర్‌నూను ఎవరు చూడకున్నప్పుడు లంచ్ టైమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కాల్స్ అక్కడే ఉండి ఫాలో అప్ చేసేదాన్ని. ఓకే. రియల్ ఎస్టేట్ కాల్స్ చేసేదనమాట కస్టమర్స్‌కి. ఎందుకంటే ఆల్రెడీ అందులో కాల్స్ ఉండేవి. కస్టమర్‌కి రిపేర్స్ అని జెప్పేసి వాళ్ళు సర్వీస్ టైమ్ అయిందని కాల్స్ చేస్తారు గదా! హ్మ్. హ్మ్. ఆ గ్యాప్‌లో ఎవరికీ తెలీదు. ఆ గ్యాప్‌లో ఈ కాల్స్ గూడా చేసేదనమాట. ఓహ్! సో, అలా ఓకే. సండే విజిటింగ్ ఉండేది. హుహు. సండే ఇది నాకు ఆఫీస్ ఉండేది గాదు గదా! విజిటింగ్‌కి వెళ్ళేది. సండే ఓకే. ఆహా! కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకెళ్ళి విజిటింగ్ చేపిచ్చేదనమాట. హుహుహు. అలా నాకు ఆ జాబు, ఈ జాబ్ వచ్చేది. ఆ హుహు. టైంలోనే ఈ న్యూస్ ఛానెల్‌లో అని జెప్పేసి నాకు వేరే వాళ్ళు చెప్పడం, "నీకు ఇంట్రెస్ట్ గదా యాక్టింగ్ అనేది, నీకు న్యూస్ అని తెలిసి ఇట్లా అమ్మకి తెలిసిన ఫ్రెండ్ చెప్తే ఆయన ద్వారా వెళ్ళి NH9 ఛానెల్ అని జెప్పేసి స్టార్టింగ్ అనమాట. హుహుహు. శాటిలైట్ టైప్‌లో ఖమ్మంలో పెట్టారు. శ్రీనివాస్ గారని జెప్పేసి దానికి. అప్పుడు నాకు కట్టింగ్ ఎలా ఉండేదంటే V6లో మేడమ్ వస్తారు. ఇప్పటికి హెయిర్ కట్ ఇలాగే మెయింటైన్ జేస్తారు. ఓకే. నాకు ఓకే. పేరు ఐడియా లేదు. ఓకే. మార్నింగ్ న్యూస్ హెడ్‌లైన్స్ అని పేపర్ న్యూస్ అవి చెప్తుంటారు హుహు. మేడం. నేమ్ ఐడియా రావట్లేదు. ఏ సో, ఆ టైప్‌లో నాకు హెయిర్ కట్ ఉంది అని చెప్పేసి అంటే తిరుపతెళ్లి మొక్కిచ్చా అనమాట. నేను హుహుహు. మా అమ్మ మొక్కింది. నేను బ్రతికితే తలనీలాలిస్తా అని చెప్పేసి మొక్కింది. సో, అది అలాగే కంటిన్యూ ఉండేది. క్రాఫ్ కటింగ్ ఉండడం వల్ల నాకు తెలుగు గూడా స్పష్టంగా మాట్లాడతాను. సో, మనకి న్యూస్ అంటే మెయిన్ కావాల్సింది తెలుగు స్పష్టంగా రావాలి. సో, అలా నాకు అక్కడ ఛాన్స్ అనేదొచ్చింది. ఆ తర్వాత నేను అందులో చేయడం, క్యామ్ అనేది, ఆ ప్రాంప్ట్ అనేది నాకు అలవాటైపోయి అట్లా న్యూస్ చేస్తూ యూట్యూబ్ ఛానల్స్‌లో అందులో చూసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్‌లో, లోకల్ ఛానల్స్‌లో అడగడం, వేరే ఇంటర్వ్యూ, పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఉన్నా సరే కాల్ చేసి చెప్పడం, వెళ్ళొచ్చేది. ఎంత ఇంటర్వ్యూ చేసినందుకు 500, 600 ఓకే. అలా ఓకే. ఇచ్చేది. ఆ! అక్కడ ఓకే. లోకల్ కాబట్టి. హ్మ్. న్యూస్ ఛానెల్ గూడా ఎంత 3,500 హుహుహుహు. సాలరీ. ఈవినింగ్ 1 అవరే. సో, హ్మ్. నాకది ఈ జాబ్‌కి దానికి సంబంధం ఉండేది. ఫుల్ డే గాదు కాబట్టి, సరే ఓకే. నాకేదో ఇన్‌కమ్ ఒస్తుంది గదా! నాకు అవునవును. బేస్ అవుతది గదా! ఇవి 2 కలిపి ఒక 10,000, 11,000 ఒస్తున్నాయి. ఇదొకటి యాడ్ అవుతది. సో, నాకు ఖర్చులు ఇబ్బంది అవ్వకుండా ఉంటది. అని జెప్పేసి అలా న్యూస్ ఫీల్డ్ అనేది, న్యూస్ యాంకరింగ్ అనేది అలా స్టార్ట్ చేశాను. ఓహ్! ఓకే. హ్మ్. గ్రేట్ అసలు. ఇంత వర్క్ చేసుకుంటూ మళ్ళీ అది హ్మ్. అసలు మల్టీ టాస్కర్ అసలు. యెస్. అండ్ నిజమే.